సో ఫస్ట్ థియేటర్ రిలీజ్ అన్నారు, తర్వాత ఓన్లీ ఓటీటీఏ అన్నారు, మళ్ళీ ఇప్పుడు థియేటర్ రిలీజ్కి వెళ్తున్నారు. ఏంటి ఈ కన్ఫ్యూజన్ అంతా ఏంటి? కన్ఫ్యూజన్ ఏం కాదండి, వాళ్ళు క్లారిఫై కూడా చేశారు మన వాళ్ళు ఈటీవీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒరిజినల్స్లో, అంటే అది బేసిక్గా ఓటీటీ ప్లాట్ఫామ్ కదా, ఒరిజినల్స్లో ఇంత మంచి కంటెంట్ మళ్ళీ ఎప్పుడు పట్టుకుంటామో తెలియదు కదా. ఇది వాళ్ళు యాక్చువల్గా నాకు డబ్బులు కూడా ఇస్తా ఉన్నారండి, కొంచెం ఎక్కువే ఇస్తా ఉన్నారు న్యాయంగా చెప్పాలి. కానీ నేనేం ఒకటే మాట, వాట్ ఎవర్ యూ డిసైడ్, అంతే, ఇది మీ డబ్బు, మీ సినిమా, నాకు గొప్ప అవకాశం 90s ఇచ్చారు, మీరు అడిగితే నో అనే ప్రసక్తే లేదు. ఓకే సార్. ఆ తర్వాత ఏమైందంటే కొంతమంది డైరెక్టర్లు చూశారు, పర్టికులర్గా అనిల్ రావిపూడి వాళ్ళ ఫ్యామిలీస్ అంతా చూశారు. ఇదే కాకుండా అండి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ సినిమాని కొంతమంది ఆడియన్స్కి సపరేట్గా వేస్తారు, వేసి చూసి కామన్ పీపుల్ రియాక్షన్ చూసి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అది కూడా కాకుండా ఒక చిన్న ఓకే అందరూ బాగుందంటున్నారు, నేను ఒక మెసేజ్ పెట్టాను, సార్ మన ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఒకసారి అప్పటికి బాగా చూసాను, 1 million చూసారు బాపిరెడ్డి గారు, ఆ కింద కామెంట్స్ అన్నీ చదవండి సార్ అన్నాను. ఆ కింద కామెంట్స్లో మొత్తం కూడా ఇది థియేటర్ సినిమా కదా, ఎలా రిలీజ్ చేస్తారు మీరు ఓటీటీలో, థియేటర్లో బాగుంటుంది, థియేటర్లకు అనుకున్నాం మేము, మాకు ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు, ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. ఓకే లెట్స్ గో అహెడ్, మనం థియేటర్కి వెళ్ళిపోదామని బాపిరెడ్డి గారు ఫైనల్గా జెండా ఊపారు. ఆ తర్వాత అంతే అండి, మనం ఏదైతే మేనిఫెస్ట్ చేస్తామో దాంట్లో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా పని అవుద్ది. అదే అయిందండి సినిమాకి. మెయిన్ పబ్లిక్ డిమాండ్నే వాళ్ళు మేజర్గా తీసుకున్నారండి. నేను తర్వాత మనవాడిని కూడా అడిగా, అనిల్ నా కోసం ఏం చెప్పట్లేదు, వద్దు అన్న, ఈ సినిమాని నువ్వు ఎలా రిలీజ్ చేసినా ఇది బ్లాక్ బస్టర్, అందులోనే బ్లాక్ బస్టరే. తను 2-3 సజెషన్లు చెప్పాడు, దాంట్లోనే ఇది ఇక్కడ పెట్టి అది ఇక్కడ పెట్టి, అలాంటి సజెషన్ కూడా తీసుకొని క్లియర్